ఏంది ఇప్పుడు అంటే ఏమంటుంది, రొయ్యలు కావాలా, పీతలు కావాలా, చేపలు కావాలా, మటను, నాటుకోడి, బాయిల్డ్ ఎగ్గు, చెప్పు ఏ పంది, కుక్క, నక్క అన్నీ కోసి పెట్టండి తింటానంటావు నువ్వు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. సేమ్ టు సేమ్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా, హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ, ఏం చేసినాడు? ఏదో పీక్తాడు అన్నాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పాతాళానికి దొరికేస్తా సొల్లు కౌర్లు ఇవన్నీ కూడా. ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అరంగుళం దూరంలో కూడా రాలేదు. ఏమన్నాడు? నన్ను అన్నాడా? కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. అట్లుంటది మనతో. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అంతా బాగానే ఉంది. మానవుడు ఆశాజీవి. అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ చేయించారా ఏంటి? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగను. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. రా దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్, దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. ఏంటి బాబన్న? దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఫలితాలు వచ్చిన క్షణం నుండి ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి బతుకుతున్న బతుకు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను గాని చేయకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచే వైదొలుగుతా. సంగతి ఏంటంటే టీడీపీలు అడుగుతున్నారు. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. అంటే అది నా 20 సంవత్సరాల రాజకీయాన్ని సరే పణంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. పల్నాడులో గాని నేను ఓడితే రాజకీయంలోంచే తప్పుకుంటా. ది నెక్స్ట్ డే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. చూసావా మాట మార్చేశాడు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడకల్లా. ఎందుకలా? చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. ఆయనకి అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, ఈ రెండు తప్ప ఈ రాక్షసుడు కనపట్టలేదు. నేను ఈ 4.5 సంవత్సరాల్లో నిన్న కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని ఫోన్ చేశానంట కదా. ఆయన ఫోన్ ఎత్తలేదు కానీ. ఎందుకు? ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.
ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తితే వార్త. నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు నెంబరే లేదు, ఫోను లేదు. పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. మీరేంటి జగన్ ఫోన్ ఎత్తలేదని బ్రేకింగ్ న్యూస్ వేశారు? అరే ఫోన్ ఎత్తితే వేయాలి కదా. అంటే సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివ. అట్లుంటది మనతోని. ఫోనే లేదని చెప్పాడు. ఫోనే లేదన్నారు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వ. కానీ ఫోన్ కాదబ్బా, ఆ పిఎల్ ఆగు. ఆ పిఎల్కి ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున 3ంటికి చేయాలి. నేను చచ్చిపోతా, నేను బతకను, విషయం ఎక్కడ?